హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రాసబ్. ఈ వీడియో వచ్చేసి మేము భద్రాచలం వెళ్తున్నామండి. ఇది మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే ముందు నేను, మా అన్నయ్య, మా మరిది ఇంకా మా హస్బెండ్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. నైట్ టైమ్ జర్నీ అంటే ఎంత ఇష్టం నాకు అవన్నీ చెప్పండి. ఇట్లా పచ్చగా అటు ఇటు పచ్చగా రోడ్ మీద వెళ్తుంటే అలా సాంగ్స్ పెద్దగా పెట్టుకొని ఇట్లా మేమైతే ఎంజాయ్ చేస్తాము. మీకు కూడా ఇలా ఇష్టమా? మీరు కూడా ఇలానే చేస్తారా? అలా అయితే మాకు కామెంట్‌లో చెప్పండి. సో, మేమైతే నైట్ స్టార్ట్ అయ్యామనమాట. మొత్తం నైట్ అంతా జర్నీయే చేసాము. మేము అక్కడికి రీచ్ అవ్వడానికి నెక్స్ట్ డే 6, 7 అలా ఆ టైంకి రీచ్ అయిపోయాము. నైట్ లేట్‌గానే స్టార్ట్ అయ్యాము. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. రీచ్ అయ్యే ముందు. అక్కడ గోదావరి ఉంటుంది కదా! ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. వాటర్ అయితే చాలా తక్కువుండే ఫ్రెండ్స్ మేమెళ్ళినప్పుడు. సో, మేమైతే అక్కడికెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ వచ్చేసి అక్కడే మేము అడిగి తీసుకున్నాము. ముందు అలా ఏమి బుక్ చేసుకోలేదు. బట్ రూమ్ కూడా చాలా బావుండే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్‌కి చాలా వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మనకి రామనిలయం, సీతానిలయం అని జెప్పేసి 2 పక్క పక్కనే ఉంటాయి. సో, మేమైతే సీతానిలయంలో తీసుకున్నాము. మనకు కొంత అమౌంట్ డిపాజిట్ తీసుకుంటాడు. 500 అలా డిపాజిట్ తీసుకొని మనకిచ్చేస్తాడు రూమయితే. సో, చూస్తున్నారు కదా! అదేమో శ్రీరామ నిలయము. ఇదొచ్చి శ్రీ సీతా నిలయం అనమాట. ఫంక్షన్ హాల్ అవైలబుల్‌గా ఉంది. ఇంకా లిఫ్ట్ అవైలబుల్‌గా ఉంది. చాలా బావుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ వెళ్తే గనక అక్కడికి వెళ్ళండి. కొంచెం లోపలికుంటుంది. కాకపోతే వాకబుల్ డిస్టెన్సే మనకి టెంపుల్ దగ్గర నుంచి అయితే ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గూడా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా! అదదే. సో, దర్శనం తర్వాత ఇది. దర్శనం తర్వాత మేమొచ్చి లంచ్ చేసుకున్నాము. అక్కడ హోటల్ అడిగామనమాట. ఏది ఫేమస్ అని జెప్పి. అడిగి అక్కడికెళ్ళామండి. బావుండే ఫుడ్డయితే. చాలా క్రౌడ్ గూడా ఉండే. వెయిట్ చేసి తిన్నాము. సో, తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. పర్ణశాలకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు గదా! అక్కడ మొత్తం బ్లాక్ సాయిల్ ఉందనమాట. అదే చూపిస్తున్నా నేనిక్కడ మీకు. సో, చాలా బావుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ టైమ్‌లో మనము పర్ణశాలకైతే రీచ్ అయిపోతాము. హాఫ్ ఎన్ అవర్ కాదు, 1 అవర్ అనుకుంటా. సో, ఇదనమాట ఎంట్రన్స్. మేము ఫోన్స్ తీసుకొనొచ్చాము. సో, అక్కడ మళ్ళీ డిపాజిట్ జేయండి అనంటే, లేదు అని జెప్పేసి వెళ్ళి మళ్ళీ మేము కార్‌లో పెట్టేసి వచ్చామనమాట. సో, ఇది ఈవినింగ్ అండి గోదావరి దగ్గర. ఇది నెక్స్ట్ డే మేము విజయవాడకెళ్ళాము. అక్కడ దర్శనం అదంతా నేను తీయలేకపోయాను. అంటే ఫుల్ బిజీగా ఎళ్ళిపోయామనమాట. సో, దర్శనం తర్వాత ఇంకా అప్పటికి మొత్తం వెజ్ అయిపోయింది గదా! సో, నాన్ వెజ్ ట్రై చేద్దాం అని జెప్పి చూస్తే విజయవాడ రామస్వామి మిలిటరీ హోటల్‌కైతే మేము వెళ్ళామండి. అక్కడ టేస్ట్ చేద్దామని. సో, అక్కడ అది ఫేమస్ అని తెలిసి వెళ్ళాము. సో, బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామనమాట. స్పెషల్ మటన్ బిర్యానీ అని చెప్పి తీసుకొచ్చారు. కాస్ట్ అయితే టూ మచ్ ఉండే అసలు. కాకపోతే టేస్ట్ చేద్దామని తీసుకున్నామనమాట. సో, మనకి నచ్చే అలా ఏం లేదు. ఓన్లీ పులావ్ ఉంటది. ప్లస్ పీసెస్ ఉంటాయి అంతే. అది తిన్న తర్వాత ఇంకా అది సరిపోలేదు ఎలాగో అందరికని చెప్పేసి మళ్ళీ కేఎఫ్‌సీకైతే వెళ్ళాము. అయితే అన్నయ్యది కార్డ్ యూజ్ చేద్దామని చెప్పి వెళ్ళామనమాట. సో, అక్కడ వాడు కొంచెం సేపు టైం తీసుకొని ఈ కార్డ్ ఇక్కడ యూజ్ అవ్వదు అని చెప్తే, మళ్ళీ అక్కడి నుంచి మెక్‌డానల్డ్స్‌కెళ్ళాము. సో, ఇక్కడెళ్లి కనుక్కున్నారనమాట. ఓకే. ఉంది అనంటే మేము గూడా వెళ్తున్నాము. సో, ఇలా ఉండే మొత్తం. ఇదంతా విజయవాడలోనే ఫ్రెండ్స్. సో, వెళ్లి ఆర్డర్ పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ కల్లా మా ఆర్డర్ అయితే వచ్చింది. సో, కేఎఫ్‌సీ అట్లా చికెన్ పీసెస్ అయితే తీసుకున్నాము. అలాగే కోక్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అది తినేసి స్టార్ట్ అయ్యామనమాట. ఇదొచ్చేసి మనకి ప్రకాశం బ్యారేజ్ అండి. ఇంక అంతే మేము రిటర్న్ ఎళ్ళిపోయాము హైదరాబాద్‌కి. సో, మీకెలా అనిపించింది ఈ వీడియో? నాకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మేమైతే మీ ముందుకొస్తాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది కూడా మాకు కామెంట్‌లో చెప్పండి. ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకునేవి ఉంటే మేము ఇంప్రూవ్ చేసుకుంటాము. And thanks for watching our video.